హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు ఈ పచ్చి మక్కలతో కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఇవి స్వీట్ కార్న్ కాదండి, ఇవి మన ఏంటంటే నార్మల్ మక్కలు, అదే కంకులు. ఈ కంకి అయితే ఇట్లా ఒలుసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమి వేసి చేయాలి, ఇవి ఎట్లా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము. ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుందండి. ఈ మక్కలు అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే ఇట్లా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము టేస్ట్గా సరిపోయేంత. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము. నీళ్ళు ఏం మాత్రం ఇందులో వేయకుండా ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు మాత్రం వేయద్దు, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి దీన్ని. ఇది ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అంతా కలిస్తే ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఎప్పుడు నూనెతో చేసుకోవడం కాకుండా ఇట్లా చేసుకున్న అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం అయితే నూనె వేసుకొని ఈ నూనె అయితే కొంచెం అంతటా అయ్యేటట్టు వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కొంచెం కొంచెం ఇట్లా పిండి అయితే తీసుకొని ఇట్లా కొంచెం వెడల్పు అనుకోవాలి. నూనెతో కాకుండా ఇట్లా చేసుకోవచ్చు. ఎన్ని అయితే పడితే దీనిలో అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా కొంచెం అయితే నూనె వేసుకోవాలి. ఇట్లా నూనె వేసుకొని ఇప్పుడైతే ఒక మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత తీసుకొని ఇట్లా ఉడికినాక రెండో సైడు తింపి వేసుకోవాలి మెల్లగా. ఇట్లా రెండో సైడ్ కూడా దింపి వేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా, ఈ సైడ్ అయితే ఎట్లా మంచిగా ఇట్లా ఫ్రై అయిందో ఉడికిందో రెండో సైడ్ కూడా ఇట్లా అయ్యేదాకా చూడాలి. ఇప్పుడే ఇది మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. రెండో సైడ్ కూడా ఇట్లా ఉడకనియాలి. ఇట్లా ఉడికినప్పుడే మంచిగా లోపల దాకా ఉడుకుతుంది, మంచి టేస్ట్గా ఉంటాయండి. ఊరికే ఇవి నూనెతో కాకుండా ఇట్లా కొంచెం నూనె వేసుకొని ఇట్లా చేసుకుంటేనైతే మన ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ నూనెలు వాడినట్టు ఉండదు. ఇట్లనైతే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పచ్చి మక్కలతో. ఇట్లా ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము. ఇట్లా కాలితే సరిపోతాయి. చేయడం అయితే అయిపోయిందండి. నచ్చితే మీరు కూడా ఒక్కసారి అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంటాయి. మళ్ళా కూడా చేసుకొని తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇవి చేస్తుంటేనే ఈ స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది, తినాలి ఇప్పుడు అనిపిస్తుంది. అంత మంచిగానైతే అనిపిస్తుంది. కానీ తింటే కదా టేస్ట్ తెలుస్తుంది. తిన్నప్పుడే తింటేనైనా మంచి టేస్ట్గా ఉంటుంది. చేసుకోండి ఒక్కసారి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా, ఎందుకంటే మంచిగా టేస్ట్గా చూసారు కదా. ఇదిగో మంచిగా ఇట్లా ఉడికితే మంచిగా ఉంటుంది. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలనియాలి. ఇట్లా ఉడికినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది రెండు సైడ్లు కూడా. మరి చేయండి, ఇంకేంది.
మీరు తినండి, మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. అప్పటిదప్పుడు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, మీరు ఇష్టంగా తినొచ్చు. ఇది టీ టైంకైనా టిఫిన్ టైంకైనా ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అంత మంచిగా ఉంటుంది. నేను ఎట్లా చేసినా చూసిరు కదా. మీరు మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా బెల్ అయితే నొక్కి లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని అయితే మీరు చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. ఈ రోజైతే ఈ రెసిపీ.